రవీంద్ర అన్న మాత్రం వెంచర్ మీద కానీ చుట్టుపక్కల లొకేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉందన్న. ఇంత నాలెడ్జ్ రావడానికి అసలు కారణం ఏందన్న చెప్పు. ఎక్స్పీరియన్సేనా? అంటే మనకు ఎక్స్పీరియన్స్ ఒకటి, హార్డ్ వర్క్ ఒకటి అన్న. సో మనం ఎందుకంటే మనం నమ్మి ఒక కస్టమర్ ఒక 20 లక్షలు 30 లక్షలు మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు అసలు మనము ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనకు ఇంపార్టెంట్. సో అందుకే నేను ఏం చేస్తా అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ లాగా నేను నేర్చుకోవడము. ఒక్క నిమిషం అన్న, మీరు ఒక మాట అయిపోయి నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ వెంచర్ చూసే ముందు చుట్టుపక్కల మొత్తం అసలు నేను చూసుకుంటా అని చెప్పి చూడు, అది చాలా మంది పాటించారు అనేది. అవును, అదే నేను ఫస్ట్ కొత్త వెంచర్ ఎప్పుడైతే నేను అందులో అడుగు పెడతానో ఫస్ట్ నేను చూసుకునేది ఏంటంటే ఆ జియోగ్రాఫికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిస్టెన్స్ నుంచి ఏది ఉంది, అంటే ఎంత దూరంలో ఏది ఉంది, మనకు డిస్టెన్స్ వైజ్ మొత్తం మనకు ఏ సిటీ ఉంది, దగ్గరలో చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ ఏముంది, సో కంపెనీస్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఎడ్యుకేషన్ ఏముంది, ప్రతిదీ నేను ఒక కిలోమీటర్ వైజ్ రీడింగ్ తీసుకొని అప్పుడే ఆ వెంచర్ని నేను కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టు కంప్లీట్గా మన దగ్గర. ఓకే అన్న, ఎక్స్పీరియన్స్తో పాటు మీరు అన్నాడు కొద్దిగా కష్టపడాలన్నారు కదా, దీనికి ప్రాసెస్ ఉందా? యాక్చువల్గా అంటే మనకు ప్రాసెస్ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక నర్సరీ నుంచి 10th వరకు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తాం. దాదాపు ఒక 16 నుంచి 18 ఏళ్ళు మనం స్టడీ మీద కేటాయిస్తాం టైంని, దాంతోపాటు డబ్బు కూడా ఖర్చు పెడతాం. అలాంటిది మనకు అంత కష్టపడి చదివితే మనకు వచ్చే స్టార్టింగ్ సాలరీ 20,000 నుంచి 30,000 50,000 లోపే వస్తుంది. అంటే అంత కష్టపడి చదివి అంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మనకు అంత తక్కువ వస్తుంది. నేనేమంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కావాలనుకుంటే ఒక కనీసం దీని ఒక డిగ్రీ లాగా తీసుకొని చేయాలి. 100% కరెక్ట్ చెప్పినావు. అంత ఈజీగా సక్సెస్ కాలేము ఇందులో. కంపల్సరీ ఒక డిగ్రీ లాగా చేస్తేనే అవుతుంది. ఎందుకంటే నేను వచ్చాము ఒక కంపెనీతో పరిచయం చేసుకున్నాం, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్పుకోవడం తప్ప అక్కడ పెద్దగా ఉపయోగం అనేది ఏముండదు అన్నట్టు. సో కంప్లీట్గా ఒక నువ్వు ప్రొఫెషనల్గా తయారు కావాలనుకుంటే కంపల్సరీ ఆ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. అయితే కొత్తగా వచ్చే వాళ్ళందరి కోసము నేను ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక సక్సెస్ మంత్ర అని చెప్పి ఒక ట్రైనింగ్ మెటీరియల్స్ తయారు చేసిన, కంప్లీట్ సొంతంగా రాసిన నేను. అవునా? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని కంప్లీట్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ని మొత్తం అందులో స్టెప్ బై స్టెప్, అంటే ఒక కస్టమర్ని మనం ఎలా అతనితో మాట్లాడాలి, ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా కలవాలి, ఏ విధంగా మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్ మనం చూజ్ చేసుకోవాలి, అండ్ ప్రాజెక్ట్ యొక్క అప్రూవల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎల్పీ నెంబర్ రావడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్స్ ఫాలో కావాలి, ప్రతిదీ. అంటే కస్టమర్కి ఒకవేళ ప్రాబ్లమ్స్, ఇప్పుడు వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉండొచ్చు, డిస్టెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, వెంచరు అంటే లొకేషన్ ఇది కాదు మాకు వేరేది కావాలని లొకేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే కస్టమర్కి సొల్యూషన్ ఇచ్చే విధంగా ఆ ట్రైనింగ్ మెటీరియల్ తయారు జరుగుతుంది అన్నట్టు. మనకి అమౌంట్ పే చేయాలి దీనికి? అంటే అమౌంట్ ఏం లేదన్న, నా దగ్గరికి వస్తే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను కంప్లీట్గా. సో చాలా మంది ఎక్కడ దూరం ఉంటారు, వాళ్ళకి ఎట్లా మరి? కంప్లీట్గా వాళ్ళందరూ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా మనం నేర్చుకోవడానికి మనం ఆల్రెడీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనం ఆఫ్లైన్లో నేర్పిస్తున్నంత ఆన్లైన్లో నేర్పించలేము. ఎందుకంటే మనం ఫిజికల్గా కలిసినప్పుడు ఏంటంటే మనతో జర్నీ చేస్తే కంప్లీట్గా మనము కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వచ్చు కంప్లీట్గా. అట్లా అంటే ఇప్పుడు మేము కలిసి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాను, అండ్ మన ప్రాజెక్టులలో అవకాశం కూడా ఇప్పిస్తాను. మన దగ్గర కూడా వచ్చి వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా 0 పేమెంట్. నేనే ట్రావెల్ కానీ వాళ్ళకి సంబంధించిన వెంచర్కి వచ్చినప్పుడు ఫుడ్ కానీ ఇవన్నీ మనము కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా. కొత్తగా చూసే వాళ్ళకి, కొత్తగా రియల్ ఎస్టేట్లో వద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్న. మనము ఎలాంటి క్యాండిడేట్ని చూస్తున్నామంటే నిజంగా సీరియస్గా డ్రీమ్స్ ఉండి మంచి బలమైన కోరిక ఉన్న వాళ్ళని మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన టైం కూడా చాలా వాల్యుబుల్ అండ్ అవతల టైం కూడా వాల్యుబుల్. సో నేనేమంటే ఒక డ్రీమర్కి, ఒక మంచి బలమైన కోరిక ఉన్న వాళ్ళకు మనం ఒక ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ జీవితంలో ఒక మార్పు అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే సీరియస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాము. సో సీరియస్ ఉన్న ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి జస్ట్ నా ఆఫీస్కి రండి, కంపల్సరీ ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 ప్లాట్స్ సేల్ చేసేంత వరకు దగ్గరుండి చేయబట్టి నడిపించే బాధ్యత నాది. సూపర్ అంటే కొత్త వాళ్ళకైతే మంచి అవకాశం ఇది. ఓకే అన్న, ఆలోచన బాగుంది. అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలా? సో మన దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదన్న. సో అతను ఎంత చదువుకున్నా మనకు ఓకే, మనం చెప్పింది నేర్చుకుంటే సరిపోతుంది. సో మనకు వచ్చే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ కూడా రావచ్చు మన దగ్గర. 18 years క్రాస్ అయిన ఎవరైనా సరే స్టూడెంట్స్ రావచ్చు. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు, అండ్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు అక్కడిక్కడ మన నార్మల్గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, ఇతర మార్కెటింగ్లు, వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చి చేసుకోవచ్చు అన్న. ఎల్ఐసి ఏజెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ ఎవరైనా సరే మనతో పాటు కొలాబరేట్ అయితే చేసుకోవచ్చు. పార్ట్ టైంలో చేసుకోవచ్చు, ఫుల్ టైంలో చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా అన్న నెంబర్ పైన ఇస్తున్నా. మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొద్దిగా కష్టపడదాం, ఇలా సంపాదించుకుందాం, మంచి లైఫ్ సెట్ చేసుకుందాం అనేటోళ్ళు అన్నకు అప్రోచ్ కండి. ఎందుకంటే అన్నతో ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన
2-3 వీడియోలు చేసినాము. మంచి నాలెడ్జ్ ఉంది. ఇలాంటి నాలెడ్జ్ పర్సన్స్ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ. మంచి అవకాశం వాడుకోండి.